యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కోడాలతో కొట్టించాడు. సైనికులు మునులతో కిరీటంను అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయన్ను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుతున్నానని వారితో అనెను. ఆల్రెడీ ఏ దోషము లేదని చెప్పాడు. వాళ్ళ కనికరం రావాలని కోడా దెబ్బలు కొట్టించాడు. సైనికులైతే అరచేతులతో కొట్టారు, ముళ్ళు కిరీటం పెట్టి ఆయనను అవమానపరిచారు. మళ్ళీ వెలుపలికి తీసుకొని వచ్చి చెప్తా ఉన్నాడు, నాకు కూడా ఏ దోషం కనపడలేదు. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడైన యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులు, బండ్రోతులు ఆయనను చూచి సిలువవేము అని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. నాకైతే ఏ దోషం కనపడలేదయ్యా, మీరైతే సిలువ వేయండి అంటున్నారు, మీరే సిలువ వేసుకోండి అని వారితో చెప్పాడనమాట. అప్పుడు కనికరం వస్తుందేమో, కొట్టించాను కదా, ఇంకా కొంచెం కోపం తగ్గింటదేమో అని అప్పటి వరకు ఒక నెపం మోపారు. అది ఏం నెపం అంటే యూదుల రాజు అని. అయితే ఈయన కూడా అడిగాడు, పిలాతు కూడా అడిగాడు అన్నమాట, నువ్వు యూదుల రాజువా అంటే నీవన్నట్టే అన్నాడు. కాకపోతే నా రాజ్యం ఇది కాదు, నాది ఆత్మీయమైన రాజ్యము అన్నాడు. సైన్యం ఉండే రాజ్యం కాదు అని చెప్పాడు. ఇంకా ఆయన పిలాతుకి అర్థమైంది, అయితే ఇక్కడ కాదు ఈయన రాజ్యం, ఇక్కడ కాదు ఈయన సైన్యం అని. యాక్చువల్గా అయితే ఇంకో రాజు ఉండకూడదు కాబట్టి ఆ విధమైన దోషం మోపాలనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారికి సైన్యం లేదు కనుక ఆయన రాజు కాడు భూమి మీద, కనుక ఆయన మీద నేరం మోపడానికి వీల్లేదు. అందుకు యూదులు మరొక నియమం కలదు అంటా ఉన్నారు. తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావాలని అతనితో చెప్పారు. ఇంకో నియమం ఏముందంటే, మేము యూదులం, మాకు యెహోవా దేవుడే దేవుడు, అయితే ఇతడు ఏమంటున్నాడంటే మనుష్య కుమారుని కాబట్టి నేనే దేవుణ్ణి అని అంటా ఉన్నాడు. ఈ నియమం చొప్పున ఈయనని ఏం చేయాలంటే చావాలని అతనితో చెప్పారనమాట. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చితివి అని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమూ ఇయ్యలేదు. గనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీవెరుగవా అని ఆయనతో నేను. నాతో మాట్లాడు, ఎందుకు మాట్లాడకుండా అని అడుగుతా అంటే అందుకు యేసును ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారు అందుకు, యేసు పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదంటా ఉన్నాడు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనను. పైనుండి అధికారం ఉంటేనే తప్ప, అంటే ఇప్పటికి కూడా దేవుని యొక్క అధికారం ఉంది కనుకనే నా మీద నువ్వు ఏదైనా చేయగలవు, కానీ దేవుని అధికారం లేకుండా నువ్వేం చేయలేవు అని రాజుకు ఉత్తరం ఇచ్చాడు. రాజ్యం ఉండాలన్నా, రాజులు ఉండాలన్నా దేవుని యొక్క చిత్తమై ఉండాలి. శ్రమలు విశ్వాసులకు రావాలి అన్నా అది దేవుని చిత్తమే, ఆయన అధికారం కిందనే వస్తుందని నేను భావించాను.
అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనెను. పాపం కలుగుతూ ఉంటుందంట. అయితే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి శ్రమ ఎక్కువ కలుగుతుంది అన్నమాట. ఎందుకు ఎక్కువ కలుగునంటే ఈయనకైతే తక్కువ కలుగుతుందేమో, పిలాతుకైతే. అందుకోసం ఈయన ఏం చేస్తున్నాడంటే చేతులు కడిగేసుకుంటాడు. నాకేం సంబంధం లేదు, నేనైతే నిర్దోషిని, నేను కొట్టలేదు, నేనైతే నిర్దోషిని శిక్షించలేను, ఈ పాపం నా మీద వద్దు అని చేతులు కడిగేసుకుంటే, అయితే ఈయనను అప్పగించిన వానికి అంటే యూదులకు, శాస్త్రులకు, యూదులకు ఇది ఎక్కువ పాపం అన్నమాట. ఎందుకనగా వీరు ఆయనను చూసి ఉన్నారు, ఆయన అద్భుత కార్యాలు చూసి ఉన్నారు, ఆశ్చర్య కార్యాలు చూసి ఉన్నారు, ఈయన ప్రేమను చూసి ఉన్నారు, ఈయనలో ఏ దోషము లేదు. అయితే వీళ్ళు ఒకటే ఒక దోషం పెట్టారు, ఏంటంటే ఈయన దేవుని అని చెప్పుకుంటున్నాడు, ఈ నిమిత్తమైన ఈయనని సిలువ వేయడు అన్నారు. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేశాను కానీ, యూదులు నీవు అతను విడుదల చేసితివా? కైసరుకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతి వాడును కైసరుకు విరోధంగా మాట్లాడుచున్న వాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం ఎదుట కూర్చుండెను. హెబ్రీ భాషలో ఈ స్థలమునకు గబ్బాతా అని పేరు. న్యాయపీఠమునకు ఎదురుగా, న్యాయపీఠం దగ్గరనే యేసుకు అన్యాయం జరిగింది. న్యాయం జరగలేదు అక్కడ, అన్యాయమే జరిగింది. కనుక క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంటే అదేదో గొప్పదని కాదు, యేసుక్రీస్తుకి అన్యాయం జరిగింది, విశ్వాసులకు అన్యాయం జరగదు అని కాదు, యేసుక్రీస్తు నమ్మిన ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది. న్యాయపీఠంలో ఎదుట కూడా, పెద్ద మనుషుల దగ్గర కూడా, జైళ్ళలో ఇంకా కోర్టులలో కూడా అన్యాయమే జరుగుతుంది. కనుక అయితే దేవుడు ప్రతిదానికి ఒక లెక్క చూస్తాడనమాట. ఆ దినమున పస్కాను సిద్ధపరచు దినము. పస్కా అనగా ఇజ్రాయేల్ వారు మోషే ద్వారా ఐగుప్తు దేశం నుండి విడిపించబడతారు. పస్కా అనగా అలా విడిపించబడే సమయంలో 10 తెగుళ్ళు అక్కడికి వచ్చి ఉన్నాయి. చివరిది ఏంటంటే ఒకటి పాస్ ఓవర్ అనగా మరణదూత ప్రవేశిస్తాడు. ఇంట్లో పుట్టిన ప్రతి తొలి సంతానం మరణిస్తుంది. అయితే ఏ ఇంటికైతే గొర్రెపిల్ల యొక్క రక్తం పూయబడి ఉంటుందో ఆ నిలువు కమ్మిల, అడ్డు కమ్మిల మీద ఆ ఇంట్లోకి మరణదూత ప్రవేశించలేడు. అయితే ఈ పస్కా దినమున నీసాను మాసం 14వ తేదీ, ఇది యూదుల క్యాలెండర్ ప్రకారం. అయితే ఈ పస్కా సిద్ధపరచు దినమున ఉదయం 6 గంటలు కావచ్చును. సిద్ధపరిచే దినం, పస్కాని సిద్ధపరిచే దినం ఇది. అయితే 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు అతన్ని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేదునా అని వారితో అడగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. ఇక్కడ ధర్మశాస్త్రం తెలిసిన వారు కూడా, బైబిల్ గ్రంథం తెలిసిన వారు కూడా తప్పు చేస్తారా అంటే చేస్తారు. నిజంగా వాళ్ళు అన్యాయానికి తెగబడతారా అంటే కొన్నిసార్లు తెలియకనే తెగబడతారు, తెలియకనే తప్పు చేస్తారు. ఎందుకంటే లోకులను మెప్పించాలి, లేకుంటే మా బలగమే ఉండాలి, మా అధికారం పోకూడదు, లేకుంటే కొందరికి లోబడి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇంకా కొన్నిసార్లు అయితే వాళ్ళు అనుకున్నదే కావాలి అనే ఉద్దేశంతో చేస్తారు. లేకుంటే బైబిల్ని అక్షరార్థంగా తెలుసుకొని మేము గెలవాలి అన్న విధంగా కూడా చేస్తారు. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయన్ను వారికి అప్పగించెను. కనుక దేవుడే అప్పగించబడ్డాడు.
అన్యాయానికి, ఇలా అధికారాలకి అప్పగించబడ్డాడు. విశ్వాసులు అప్పగించబడరు బోరు అని చెప్పలేము కనుక ఆయన్నే అప్పగించబడ్డారు కనుక ఎవడును గురువు కంటే ఎక్కువైన వాడు కాడు, శిష్యులు ఎక్కువైన వాడు కాడు అన్నట్టుగా ఆయన్నే అప్పగింపబడ్డాడు. ఆయనలోనే ఈ కార్యం మనం చూసి ఉన్నాం కనుక మనం ఏం చేస్తామంటే మనం కూడా అప్పగించబడతాం, మనం కూడా అన్యాయ తీర్పును అంతాం, మనం కూడా శిక్షింపబడతాం. వారు యేసును తీసుకొని పోయి ఆయన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషల్లో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేశారు. వీళ్ళు యేసుక్రీస్తుకి ఇద్దరు వైపులో ఉన్న దొంగల్ని సిలువ వేశారు. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం రాయించి సిలువ మీద పెట్టించెను. ఈయన నిజంగా యూదుల రాజే అని రాపించాడు, ఆ విలాసం రాయించాడు. ఎందుకంటే ఈయనని సిలువ వేయడానికి రెండు కారణాలు. ఒకటి రాజు అన్నాడని, ఇంకొకటి ఏంటంటే దేవుడు అన్నాడని. మరి ముఖ్యంగా అయితే లోకానుసారంగా అయితే యూదులు కాదని, రోమ ప్రభుత్వం పరంగా అయితే నేను రాజునన్నాడని ఈయనకు విరోధంగా తీర్పు తీర్చబడింది అన్నట్టుగా ఆ విధంగా రాయబడిందేమో. యేసైతే నిజమే చెప్పాడు, ఆయన క్రీస్తు, యేసుక్రీస్తు రాజు అయిన, నిత్యరాజు అయిన, కొంతకాలం భూమి మీద ఉండే రాజు కాడు, శాశ్వతమైన రాజు అయిన యేసు సిలువ వేయబడిన స్థలం పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడిన గనుక యూదుల్లో అనేకులు దాన్ని చదివిరి. వీళ్ళు వేచి చూసింది కూడా మెస్సే వస్తాడు, మాకు రాజు వస్తారని చూశారు. కానీ అది చాలామంది కూడా చదివారనమాట. ఆ రాజునే సిలువ వేశారు. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయమని, యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతులతో చెప్పగా కొందరుగా అది కాదు, ఇది కాదు అని కొన్నిసార్లు వాదించి వాళ్ళ వాదన గెలవాలని అట్లా రాయొచ్చు, ఇట్లా రాయించద్దు అంటారు. కానీ నేను ఏదో పిలాతు అంటాడు అనమాట. నేను రాసినదేమో వ్రాసితున్నా. నేను సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికుని ఒక్కొక్క భాగం వచ్చినట్లుగా వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు చేయబడినది. పైనుంచి అట్లా కట్ చేయడానికి వీలు లేకుండా మొత్తం నేయబడింది కనుక ఎక్కడ చించాలో తెలియదు కనుక వారు దాన్ని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసం చిట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీల కోసం చిట్లు వేసిరి అని లేఖనం నెరవేరినట్లు ఇది జరిగాను. ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి, అది లేఖనం నెరవేరింది. పాత నిబంధనలో ఈ లేఖనం ఉన్నది. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియగు కోప్ల భార్య అయిన మరియయు. ఇక్కడ మరియా పేరు మరియనే, యేసుక్రీస్తు వారి తల్లి పేరు. ఆమెకు సహోదరు ఉంది, ఆమె పేరు కూడా మరియనే అంటున్నాడు. అలాగే మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనం నెరవేరినట్లు దప్పిగొనుచున్నానా నేను. చిరుకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజి చిరుకుతో నింపి హిసోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ సిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినమున సిద్ధపరచు దినము మరుసటి
విశ్రాంతి దినము మహాదినము గనుక దేహమును విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారు కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. విశ్రాంతి దినం స్టార్ట్ అవుతుంది. మానవుని మీద శవం ఉండకూడదు కనుక చెట్టు మీద శవం ఉండకూడదు, తీసివేయుడు అని అంటే ఇద్దరు దొంగలు ఇంకా బ్రతికే ఉన్నారు. వాళ్ళ కాళ్ళు అయితే విరగొడితే వాళ్ళకి ఊపిరాడక ఇంకా ఆయాసం ఎక్కువై ఆ విధంగా తొందరగా చనిపోతారు అనేది ఒక ఉద్దేశము. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. వారు యేసుని వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాలు విరగొట్టబడలేదు కానీ సైనికుల్లో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇది చూచినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇది చూచినవాడు ఎవరో తెలుసా? యోహాను చూసి ఉన్నాడంటే పక్కనే ఉన్నాడు యోహాను. చూసినవాడు సాక్ష్యం ఇచ్చుతున్నాడు. ఆ సాక్ష్యం సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. అతని ఎముకల్లో ఒకటైనను విరవబడలేదు అను లేఖం నెరవేరినట్లు ఇది జరిగెను. ఈ సాక్ష్యం ఆయన ఎముకల్లో ఒక్కటైనా విరవబడదు. బలిపశువు యొక్క ఎముక ఒక్కటి కూడా విరవబడదు అన్నమాట. మరియు తాము పొడిచిన వారిని తట్టు చూచిరి అని లేఖనం చెప్పున్నాడు. తర్వాత యూదుల భయము వలన లేఖనం నెరవేరింది. ఇక్కడ పొడిచిన వాని తట్టు చూతురు. యేసుక్రీస్తు పొడవబడ్డాడనమాట. ఈ యేసుక్రీస్తు పొడవబడ్డాడు కనుక మనం ఆయన తట్టే చూసేదాము. ఆయన తట్టే మన నిరీక్షణ రక్షణ ఉన్నది కనుక మనం ఆయన తట్టే చూడగలను. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యంగా యేసు శిష్యుడు అయిన అరిమతయ యేసేపు తాను యేసు దేహంను తీసుకుపోను పోటకు పిలాతు వద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహంను తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన ఇక్కడ నికోదేముందే ఈయన ఏం చేసినాడంటే ఈయన అరిమతైన యోసేపు ఉన్నాడు. ఈయన శవాన్ని తీసుకొని పిలాతు దగ్గరికి శవాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు అనమాట. తర్వాత నికోదేము ఈయన ఎవరంటే ఈయన బైబిల్ టీచర్, ఈయన సన్హెద్రిన్ సభలో ఒక వ్యక్తి. ఈయన యేసుక్రీస్తు దగ్గరికి రాత్రివేళ వచ్చి ఆయన దగ్గర అంటాడనమాట, నీవు నిజంగా బోధకుడా, నిజంగా నువ్వు దేవుని నుండి వచ్చినవాడు, ఎందుకంటే నీ ద్వారా ఇన్ని సూచక్రియలు జరుగుతూ ఉన్నాయంటే ఇవి అసాధ్యం మామూలు వాళ్ళకైతే అన్నట్టుగా చెప్పి, అయితే యేసుక్రీస్తు ఒక మాట అంటాడనమాట. ఏమంటాడంటే ఒకడు తిరిగి జన్మించితేనే కానీ పరలోక రాజ్యం చేరాడు అని అంటాడు. అయితే ఈయన ఏమంటాడంటే ముసలివాడైన మనుషుడు మళ్ళీ తిరిగి ఎలా జన్మించగలడు, మళ్ళీ తరి గర్భంలోకి ఎలా ప్రవేశించగలడు అని ఉంటాడు. అయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే ఆత్మలో తిరిగి జన్మించాలి అనే విధంగా చెప్పాడనమాట. ఆత్మలో తిరిగి జన్మించాలి అని అంటే మారు మనస్సు పొందాలి, రక్షణను స్వీకరించాలి, బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యం మనం చేరుతామనే సత్యాన్ని ఈయనకు తెలియజెప్పి ఉన్నాడు. బోధకుడు అయింది నువ్వు ఇది ఎరగవా అని అంటాడనమాట, కానీ చెప్పి ఉన్నాడనమాట. ఈయన ఇంకోసారి ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు గురించి ఈ యూదులు పెద్దలు వీళ్ళందరూ ఈయన గురించి చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు, ఈయన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏమంటాడంటే ఒకని విచారం చేయకనే వాని మాటలు తెలుసుకునకనే మన ధర్మశాస్త్రం వానికి శిక్ష తీర్పు విధిస్తుందా అని ఒకసారి వాళ్ళందరి దగ్గర అంటాడు. అయితే ఈయన మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత నికోదేము కూడా బోలంతో కలిపిన ఆగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చానమాట. 150 సేర్లు దాదాపు 30-40 కిలోల దాకా ఈ బోలమును
తీసుకొని వచ్చాడు. ఇది యాక్చువల్గా రాజులకు ఈ విధంగా సమర్పిస్తారంట. అయితే క్రీస్తుని రాజుగా చూశాడు ఈయన నికోదేము. ఎందుకంటే తను బైబుల్ టీచర్ కనుక గ్రహించగలిగి ఉన్నాడు. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టి మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయన సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. సిద్ధపరచు దినము, పస్కాను సిద్ధపరిచిన దినం అది. ఈ పస్కా ఆల్రెడీ వధించబడిన దినం అది, సిద్ధము చేయబడిన దినం అది. కనుక నా కొరకు నీ కొరకు యేసుక్రీస్తు బలిగా అర్పించబడ్డాడు. మరణదూత మన ఇంట్లోనికి మన హృదయంలోనికి రాకుండగా, నరకమనే పాత్రలో మనం కలసకుండగా ఈయన బలిగా అర్పించబడ్డాడు. నీ పాపంల నిమిత్తమై ఈయన బలిగా అర్పించబడ్డాడు. అయితే ఎవరైతే మనం అంగీకరిస్తామో ఈ బలిని, అయితే మనం కూడా విడుదల పొందగలుగుతాం. బానిసత్వంలో నుంచి విడుదల పొందగలుగుతాం. అయితే నరకమనే బాధలో నుంచి విడుదల పొందగలుగుతాం. నిత్య నరకమనే బాధ మనకు తప్పుతుంది. కనుక ఎవరైతే ఈ పస్కా బలిని అంగీకరిస్తారో వారు రక్షింపబడేదరని క్రీస్తు చెప్పి ఉన్నాడు. ఈయనను అంగీకరించిన ఎడల ఆయన సత్యము కనుక నేనే సత్యమును అని చెప్పి ఉన్నాడు. ఈయన సత్యము కనుక సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. కనుక ఈ సత్యాన్ని మనం అంగీకరించినట్లయితే ఈ సత్యం ఏం చేస్తుందంటే మార్గము, సత్యము, జీవము నేనే అనే ఈ మాట తెలియజెప్తా ఉంది సత్యము. ఇంకొకటి ఏం చెప్తా ఉందంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. నికోదేముకి చెప్పినది మొత్తం ఇక్కడ ఉంటుంది. ఆ నికోదేము ద్వారా కూడా ఈ రక్షణ అనుభవం మనం చూడగలుగుతాం, ఈ సత్యాన్ని గ్రహించగలుగుతాం. కనుక ఈయన సత్యదేవుడు, ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రాణప్రియుడు, నీ కోసం నా కోసం తగ్గించుకొని భూమి మీదకి వచ్చిన గొప్ప దేవుడు, ప్రేమమయుడు, తండ్రి అయినవాడు, ఓర్పు కలిగినవాడు, సహించినవాడు, అన్యాయపు తీర్పు నొందినవాడు, ఎంత గొప్ప ప్రేమమయుడో. ఇవన్నీ ఎందుకు చేసినావు ప్రభు అంటే నీకోసమే, నా కోసమే, నా పాప భారాలు తీయడానికే, నీ పాప భారాలు తీయడానికే అని చెప్తాడు. కనుక నమ్మిన వారి పాప భారం అంతా ఆయన శిలువలో మోసినాడు. ఇక ఏ శిక్షా విధియో నీకు లేదు అనే వాగ్దానం మనం స్వతంత్రించుకోగలం. కనుక ఇది జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రభువు మన కొరకు మరణించిన విధానం ఎంతో గొప్పది. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తూ ఏమి ఇవ్వగలమయ్యా, నీవిచ్చిన రక్షణను బట్టి, పస్కా బలిగా మాకు సిద్ధపరిచి దేవా మా ముందు ఉంచబడిన విధానం బట్టి ఏమిచ్చినారు రుణస్థులమని రక్షణను స్వీకరించి ధన్యులమయ్యే జీవితాన్ని మాకును ప్రసాదించి దేవా నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్.